ఆమె ఆన్లైన్లో నా పేరు ఎక్కితే పాస్బుక్ వస్తే పైసల పట్టిలో చూసి మాకు రికార్డ్ వచ్చి మాకు పాస్బుక్ వచ్చింది. నాల కూడా కట్టిన. ఆనాడు మా తాత గవర్నమెంట్కు 41 రూపాయి 8 అనాలు కట్టిండు గవర్నమెంట్కు. ఇప్పుడు నేను నాలకు ఇన్ని లక్షల రూపాయలు కట్టిపించిన. నేను అప్పులు చేసుకొని ఆడ ఈడ తెచ్చుకొని నాలా కట్టుకుంటే ఆ నాలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆన్లైన్లో నా పేరు పాస్బుక్లు ఆన్లైన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటది. మరి మా 789/2 ఇంకా మిగిలింది 5 ఎకరాలు స్కామ్ అయిపోయింది. 2 ఎకరాల 12 గుంటలు పైసల పట్టిలో చూసే తహసీల్దార్ రాసిండు. దాని మీదనే మేము ఉన్నాము, అక్కడనే ఉన్నాము. అక్కడ కూడా 2011లో అమర్ సింగ్ సర్వేర్ వచ్చి అదంతా సర్వే చేసి 789/2/3/4 అని ఆయన రాసి ఇచ్చిపోయాడు. ఆ లొకేషన్ మ్యాపులు నా దగ్గర ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, పానీ రికార్డు ఉంది, పైసల పట్టి ఉంది, ప్రతి ఒక్క పేపర్ నా దగ్గర ఉంది. ఇది బుక్లెట్ చేసిన నేను. మాకు ఎందుకు నా మీదనే ఇంత కక్ష కట్టిర్రు? పోయి ఎంఆర్ఓని అడిగితే పరమేశ్వర్ రెడ్డి దగ్గరకు పో అన్నది. పరమేశ్వర్ రెడ్డి దగ్గరకు పోయినా నేను. కాంగ్రెస్ పరమేశ్వర్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి పోయినా. ఆయన ఏమన్నాడు, ఎందుకు వచ్చినావా అన్నాడు. అరే ఏం సార్ మరి మీరు మా ఊరోళ్ళు, మరి పని పడతారా మా మీ దగ్గర కంటే? బాగా వచ్చినావు, నువ్వు లక్ష్మారెడ్డికి పని చేసినావు, బండారు లక్ష్మారెడ్డికి, నాకు చేయలే అన్నాడు. అది కూడా ఎందుకు చేయవలసి వచ్చిందో అది కూడా చెప్తాను నేను. 2011, 12, 13లో బండారు రాజిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. మేము కూడా కాంగ్రెసే, మా అయ్యల నుంచి ఇప్పటిదాకా కాంగ్రెసే మేము కూడా. ఈ కాంగ్రెస్లో వస్తూ ఏమైందని అంటే, ఈ కాంగ్రెస్లో ఒకసారి కొట్టుకో రూపాయల అందులో పరమేశ్వర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఉండి వాళ్ళది గొడవ అయినందుకు అది కొద్ది రోజులు అంతా విడిపోయారు ఎక్కడికక్కడ. విడిపోయిన తర్వాత ఈయన మళ్ళీ కాంగ్రెస్లో రాజిరెడ్డికి కొంచెం షుగర్ వచ్చి ఆయన రాలేకపోయాడు. ఆ టైం అయిపోయినాక లక్ష్మారెడ్డి నిలబెడితే ఆయన ఓడిపోయాడు కాంగ్రెస్లో. ఓడిపోయినాక టీఆర్ఎస్ ఒక ఊపుతుందని ఆయన చేయాలి, ఆయనలోకి పోయి నేను జైన్ అయ్యిండు. ఆ రాజిరెడ్డి అభిమానంతో ఈయనకు పనిచేసినాం మేము. పనిచేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, గెలిచిండు, అయిపోయింది. ఆ మాట ఈయన తీస్తున్నాడు ఇప్పుడు. పరమేశ్వర్ రెడ్డి ఏమంటుండంటే, మీరు ఆయన గెలిపించారు కావాలని నన్ను ఓడగొట్టిరు అంటే, మా హృదయంలో అప్పుడు ఎప్పుడు అట్లా ఉండదు. అందరు పటేన్లే, మాకు అందరు గొప్పోళ్ళే. మా ఊరోళ్ళు అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా వాళ్ళని మేము గౌరవిస్తాం. ఎందుకంటే మేము అంత స్థాయికి వాళ్ళతో పోరాడే అంత శక్తి మాకు లేదు. అంత మంచోళ్ళే. కాకపోతే హృదయంలో పెట్టుకున్న కోపాన్ని బయటికి వెళ్ళదీసిండు. ఏమన్నాడు అంటే, తిరుపతి అన్న, రేవంత్ అన్న సీఎం ఉన్నంతసేపు నేను నీ పని కానియను, ఉన్నది కూడా జడగొడతా అని అన్నాడు. బాధపడుకుంటూ వచ్చిన. ఆ మాట అనేటప్పుడు బజార్ జగన్ ఉన్నాడు, బాకారం లక్ష్మణ ఉన్నాడు, వీళ్ళిద్దరు సాక్ష్యం ఉన్నారు ఆడ. సరే అంటే అన్నాడులే, మా వాళ్ళే కదా, ఎప్పుడైనా నా మీద కనికరించకపోతాడా అనుకొని వచ్చేసినాక ఈ ఎంఆర్ఓ ఈడ మేము ఇల్లు కట్టుకుంటే రాత్రి 4 గంటలకు వచ్చి గుల కొట్టిపోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ గుల కొట్టనీకి వచ్చింది. అప్పుడు మేము అందరం పట్టుకొని ఆడోళ్ళంతా ఎగవడంగానే వెళ్ళిపోయారు. మేము ఇట్లా గవర్నమెంట్తో నిజాయితీగా పోరాడుకుంటూ అడుగుతుంటేనేమో మమ్మల్ని చెత్తకుండితో సమానం చూపించింది ఆమె. మా ఫైల్ ఇట్లా చెత్తకుండి దిక్కు చూపించింది. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఊకేవో, మేము ఏం చేయాలో చేస్తాం, నువ్వు మేము చెప్పినట్టు కనుక ఇంటే. ఏమి వినాలంటే కూడా ఆమె చెప్పదు. ఏమి వినాలా మేడం అంటే చెప్పదు. ఎంఆర్ఓ మేడం, వాణిరెడ్డి మేడం, ఆమె ఏం చేసిందంటే, అది అంతా ఏం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటది. గవర్నమెంట్ ల్యాండే, గవర్నమెంటే మా తాతకి ఇచ్చింది కదా. మరి దాని మీద కూడా మాకు సర్సెక్షన్ ఆర్డర్ వచ్చింది, దాని మీద పానీ రికార్డు ఉన్నాయి, దాని మీదనే మాకు పైసలు పట్టి ఉన్నది. గవర్నమెంట్ 789/1లో కూడా మేము హక్కుదారులమే, బై2లో కూడా హక్కుదారులమే, బై3లో కూడా మేమే హక్కుదారులం. అప్పుడు ఏం చేసిరు వీళ్ళంతా, ఈ మాదిగోనికి ఇంత పెద్ద భూమి ఉండాలన్నారాబాయ్ అని ఆనాడే కక్ష కట్టి ఇప్పటిదాకా కూడా మమ్మల్ని దాన్ని ప్లాట్ల కింద చూపిస్తారు. ఏమనంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. ఓకే, గవర్నమెంట్ ల్యాండే, ఎవరు కాపాడిరు? కొమ్ము ఎల్లయ్య, కొమ్ము మారయ్య, కొమ్ము స్వామి, కొమ్ము తిరుపతి కాపాడిన భూమి అది. ఇవాళ వచ్చి నాదాన్ని నువ్వు గుంజుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చిర్రు? 10-12 ఏళ్ళు ఉంటేనే ఆ భూమి నాదంటాడు ఎవడన్నా, దాని మీద కేసేస్తారు. మరి మాకు లేదా హక్కు 70 ఏళ్ళ నుంచి ఉంటే? మీరే న్యాయం చెప్పాలి సార్ ఎప్పుడైనా. ఒకటి ఏంటంటే, మాకు జరిగిన వేదన, పాస్బుక్లు ఆన్లైన్లో వస్తే పేరు తీసేసిన ఎంఆర్ఓ ఆమె. ఒక మాదిగోని మీద నీకు ఇంత కక్ష కడతావా? నా మీదనే ఎందుకు ఇంత కక్ష కట్టిరు? వాణిరెడ్డి ఎంఆర్ఓ ఉప్పల్. పాస్బుక్లు పేరు తీసి డిలీట్లో పెట్టేసింది.
ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసి బ్లాక్లో పెట్టేసింది. నా పైసల పట్టి కూడా ఇదేంది నాల కన్వర్షన్ కట్టింది కూడా ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసింది. నేను అడగలే, ఇంకా చక్కగా కోర్టుకు పోయినా. నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు పోయి నేను ఫైల్ చేసిన కోర్టులో. ఇది ఆనాడు నుంచి జరుగుతుంది. రసూల్ ఖాను అదే 790 సర్వే నంబర్ వేసి ఎన్జిఆర్ఐ గోడపోంటి ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. దానికి లేఅవుట్ ఇచ్చిర్రు. లచ్చిరెడ్డి సార్ ఉన్నప్పుడు లేఅవుట్ వేసిండు దానికి. అది 25 ఫ్లాట్లు మాది వాళ్ళకి ఇచ్చిన భూమి. దాని మీద రసూల్ ఖాన్ కడుతున్నాడు అమ్ముకొని. ఏ పట్ట సర్వే నెంబరు 790 పట్ట సర్వే నెంబర్ వేసి దాన్ని అమ్మేసి అది కడుతుంటే దాన్ని ఆపే దిక్కు ఎవరు లేరు. 789/1 ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్తో కట్టిర్రు, ఎట్లా పర్మిషన్ వచ్చింది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి గులగొట్టమని ఆమెను. నీ సర్వే నెంబర్ ఈడ రాదంటది, నా సర్వే నెంబర్ ఏడొస్తుందో తీసి నా పొలం నాకు ఇమ్మని ఆమెను. నేను కాపాడుకున్న భూమి నాది కాదంటుంది కదా. 70 ఏళ్ళ నుంచి మేము కాపాడుకున్నాం, మా తాతలు మా అయ్యలు మేము కాపాడుకున్న భూమిని ఇలా నువ్వు వచ్చి గవర్నమెంట్ బోర్డు పెడతావా? ఇన్నేళ్ల నుంచి ఏ ఎంఆర్ఓ పెట్టలే, ఎవరు పెట్టలే. నా మీద ఒక లిస్ట్ రాసేసింది, సర్వేర్ చేయొద్దు, ఈ సర్వే నెంబర్ మీద పర్మిషన్ ఏంది రిజిస్ట్రేషన్ చేయొద్దు అని రిజిస్టార్లో కూడా పెట్టింది లెటర్. ఆ లెటర్ కూడా తెచ్చినా నేను. ఆమె ఎక్కడెక్కడ నా గురించి ఫ్రాడ్ రాసింది. కలెక్టర్కు ఇవి డిలీట్ చేయాలని చెప్పి లెటర్ పెట్టింది, ఆన్లైన్ డిలీట్ చేయాలని. అవన్నీ కూడా తీసుకొచ్చినా నేను, నా దగ్గర ఉన్నాయి. ఏమో ఆమెకు అర్థమైతలేదు. ఎందుకంటే పరమేశ్వర్ రెడ్డి అన్నాడు కదా, మన అన్న సీఎం ఉన్నంతసేపు నీ పని కానీ అని అంటే, సీఎం ఎవరు తెలుసా? ఇవాళ మాదిగోళ్ళ దేవుడు ఆయన, మాదిగోళ్లకు దేవుడు ఆయన ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం. ఎందుకో తెలుసా? 9% వర్గీకరణ ఇచ్చి మళ్ళా మొన్న అసెంబ్లీలో పావుదక్క 10 ఇస్తున్నా అన్నాడు. ఏబిసిడి వర్గీకరణ మొత్తం ఆయన మాకు ఇచ్చిన దేవుడు ఆయన. ఏ ఎంఆర్ఓ ఇవ్వలే. ఎన్టీ రామారావు గారిని చూస్తున్నాం. తెలంగాణ రావడం ఒక ఇందిరమ్మ ఇచ్చిన, మన సోనియమ్మ ఇచ్చిన ధన్యత తెలంగాణ రావడం. ఆ తెలంగాణలో ఇవాళ మాకు వర్గీకరణ మాదిగోళ్ళకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ సీఎం. ఆయన మా దేవుడు, మాదిగోళ్ళకి దేవుడే ఆయన. ఎందుకంటే ఏ సీఎం ఇవ్వలే మాకు, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు మాకు. మేము ఆయన దిక్కే ఉంటాం. మేము ఇప్పుడు ఆ పరమేశ్వర రెడ్డికి ఉండని కోపం ఎవరికైనా ఉండని నా మీద, ఎంఆర్ఓకి ఉండని పరమేశ్వర రెడ్డికి ఉండని. నేను అవన్నీ లెక్క పెట్టను. వాళ్ళు మంచోళ్ళే కానీ వాళ్ళకి ఎవరో నేర్పిస్తున్నారో మరి వాళ్ళ వెనక ఎవరు ఉన్నారో మాకు తెలియదు. కానీ సీఎం సార్ మాకు దేవుడే, ఎందుకంటే వర్గీకరణ ఇచ్చిండు. నేను ఇవాళ 65 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా మా ఉప్పల్ల రాజకీయం. ఎవరు ఏందన్నది నాకు తెలుసు. మా ఉప్పలకెళ్ళి ఒక ఎమ్మెల్యే ఎవరు కాలేదు ఇప్పటిదాకా. అవుతాడేమో అనుకొని మురుస్తున్నాం మేము. మాకు అది కావాలి ప్రేమ, కానీ పగలు పెట్టుకోం మేము. మా ఉప్పలకెళ్ళి ఎవరన్నా అవుతారు గొప్పోళ్ళు, ఎవరో ఒక ఎమ్మెల్యే కాలే ఇన్ని ఏళ్ళ దాకా. నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా, 15 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్నా, 10 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్నా. ఉప్పలకి ఒక ఎమ్మెల్యే కాలే ఇప్పటిదాకా ఎవరు. కావాలని మొక్కుతున్నా నేను దేవునికి. కానీ ఇట్లాంటి ఈర్ష్యలు పెట్టుకొని ఒక మాదిగోని మీద ఇంత టార్గెట్ పెట్టి ఇదంతా చేయడము ఎందుకు? అసలు నా మీద ఏంది ఇలా కోపము? మా మాదిగోళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష? మాకు సీఎం సార్ దేవుడయ్యి మాకు వర్గీకరణ ఇస్తే మీరు ఇట్లా చేస్తారా? ఇక్కడ ఈ ఉప్పల్లో జరుగుతున్న అరాచకం ఎవరికి తెలియాలి? అందరికీ తెలియాలని ఇవాళ నేను గుండె బాదుకొని చెప్తున్నా. నేను ఇవాళ 83 నుంచి నేను పడని బాధలు లేవు, నేను పడని కష్టాలు లేవు. వీళ్ళతోని ఏగి 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 ఇవాళ ఈ స్థితిలో ఉన్నా నేను. నా పిల్లలు, నా లైఫే నేను ఈ భూమిలోకి పెట్టినా తిరుగుకుంటా. మా నాయన చచ్చిపోయినాక ఇంకా ఫ్రాడ్ చేసిర్రు, మా తాత చచ్చిపోయినాక అట్లా 5 ఎకరాలు గోల్ చేసిర్రు వేరే పేరెక్కిచ్చి. ఉన్నదంతా పుట్టుబూర్వ కాడికెళ్ళి మా తాత పేరే ఉంది, 789 సర్వే నంబర్ /1. అది చెస్సాల పాని ఉన్నది. పైసల పట్టి రికార్డు ప్రకారం మేము ఉన్నాం. ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు అందరు ఎంక్వైరీ చేస్తే రాసిస్తేనే అది కలెక్టర్ ఆమోదం చేసిండు, పట్టాలు ఇచ్చిండు. ఆగాగు, అది మాట్లాడొద్దు ఇక్కడ. ఏమంటున్నా అంటే వాళ్ళు పట్ట చేసిరు, కలెక్టర్ ఎంఆర్ఓ రాసిచ్చి వెరిఫై చేసి చూసి రాసినాకనే కలెక్టర్ పాస్బుక్లు ఇష్యూ చేసిండు. అవి సిసిఎల్ నుంచి నా ఇంటికి డోర్ నెంబర్ మీద వచ్చినాయి అవి పోస్టులా. అట్లాంటి పాస్బుక్లను ఇవాళ నువ్వు పేరు తీపిస్తావా? మొన్న దాకా ఆన్లైన్లో కనబడ్డది మధు, అవేవి పేపర్లు ఇక్కడే చూడండి సార్. ఇలా మా పేరు ఉన్నది ఆన్లైన్లో. ఇప్పుడు లేదు, మొన్న ఇప్పుడు 10 రోజులే ఆమె తీసేసి కలెక్టర్ దగ్గర కూర్చు. ఇది నాలగట్టింది, ఇది నాలగట్టింది, ఇది పాస్బుక్, ఇదేమో ఆన్లైన్ పేపర్. 2 ఎకరాల 12 గుంటల శిస్తు 34 గుంటలకు ఒకటి కట్టిన,
ఎకరంకి ఒకటి కట్టిన. మేము మా పక్కన ఉల్చోళ్ళు ఉంటారు, మా కౌలుదారులు, వాళ్ళది 22 గుంటలు, 1 ఎకరం 32 గుంటలు, ఈ రెండు కలిపి 2 ఎకరాల 12 గుంటలు చేసిన. మాతో పాటు ఉల్చోళ్ళు మా ఊరోళ్ళే, వాళ్ళు మాతో పాటు కౌలుదారులు కష్టపడుతున్నారు. వాళ్ళది 20 గుంటలు, మిగతాదంతా మాది ఈ 2 ఎకరాల 12 గుంటలల్లా. నా ఆవేదన ఏంటంటే 70 ఏళ్ళ నుంచి నా తాతలు, నా అయ్యా, నేను కష్టపడి భూములను కాపాడితే ఇవాళ ఆమె బోర్డు పెట్టి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్